అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎమ్మి అండ్ సూపర్ టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే మీరు చాలా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా చేసేయచ్చు. దీనికోసం ముందుగా మనం రైస్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ రైస్ని పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు ఒక 300 గ్రామ్స్ ఆఫ్ రైస్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండ్లీని పెట్టేసుకొని మనం రైస్ ఎంతైతే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ రైస్ పట్టేంత బాండ్లీని పెట్టేసుకొని అందులోకి ఒక 4 చెంచాల ఆయిల్ని తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆనియన్ని వేసుకోవాలండి అందులో. అలాగే కరివేపాకును ఇంకా ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మిర్చి అనేది కారం మీకు టేస్ట్కి తగినట్లు మీరు వేసుకోవచ్చు. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ హాఫ్ క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యారెట్ ముక్కల్ని వేసుకోవచ్చు, అలాగే పచ్చి బఠానీలను కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు క్యాబేజ్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కూడా అందులో మీరు వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యే క్రమంలో మనకు క్యాప్సికమ్ కూడా ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ముందుగానే ఒక పచ్చిమిర్చిని వేసున్నాం కదండి, అందుకోసమని కారం నేను ఇక్కడ తక్కువ వేసుకుంటున్నాను. మీకు కారం ఏ విధంగా ఇష్టమైతే మీరు ఆ రేంజ్లో మీరు కారాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను టమాటాలన్నింటినీ కూడా ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ మసాలాస్ అండ్ టమాటాస్ అన్నిటిని కూడా ఇలా రౌండ్గా మనం పక్కకు జరిపేసుకొని మధ్యలో కొద్దిగా స్పేస్ ఉండేటట్లు చేసుకొని అందులో ఒక చెంచా ఆయిల్ని వేసుకొని ఇక్కడ మనం ఎగ్స్ అనేవి వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్కి తగినట్టు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. గుడ్డును మరి చిన్న చిన్న ముక్కలుగా చేసేయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్లే మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా చెంచాతో బాగా తిప్పుతూ చిన్నగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్లు చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో చాలా టేస్టీగా అక్కడక్కడ ఎగ్ అనేది తగులుతూ చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇలా నెమ్మదిగా నిదానంగా ఎగ్ అంతా కూడా బాగా కుక్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లు పెద్ద పెద్ద పీసులుగానే ఉండాలండి ఎగ్. ఇంకిప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇంకా అలాగే ఎగ్ మొత్తం అంతా కలిపేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ని కూడా వేసుకోవాలి. మీకు సోయా సాస్ ఫ్లేవర్ నచ్చితే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా ఎక్కువ వేసుకోండి. ఇంకా అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు కారం అనేవి సరిచూసుకొని ఇంకా కావలిస్తే మీరు వేసుకోవచ్చు. అవసరం అనిపిస్తే 1 స్పూన్ మీరు గరం మసాలాను కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ ఇది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కొత్తిమీరను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. ఇంట్లో ఏమైనా అన్నం మిగిలిపోయినా కూడా లేకపోతే ఏది కూర మీకు తోచకున్నా కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసేసుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, అన్నీ కూడా ఒకసారి చూసేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.